కూర్చున్నట్లయితే దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చదువుకుందాం ప్రభు సన్నిధిని బట్టి, ప్రభు నామమును బట్టి. ప్రకటన గ్రంథం మన మూల వాక్యం. ప్రకటన గ్రంథం ఎన్నో అధ్యాయమా? 13వ అధ్యాయమా? 8వ వచనమా? 13వ అధ్యాయం 8వ వచనం. భూనివాసులందరూ అనగా జగత్ ఉత్పత్తి అంటే జగత్తు ఉత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు ఇప్పుడు ఆ జీవ గ్రంథంలో మన పేర్లు రాయబడాలి. రాయబడని వారు మృగానికి అప్పచెప్పబడతారు. మృగము అనగా లోకనాథుడు లేదా సాతానుడు. ఆ మృగాన్ని సృష్టించింది ఎవరు అంటే దేవుడే. మృగాన్ని సృష్టించింది ఎవరు? దేవుడే. జాగ్రత్తగా గమనించాలి. కాబట్టి దేవుడే సృష్టించినటువంటి ఆ మృగము చేతికి ఆ గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథంలో ఎవరి పేరైతే రాయబడలేదో రాయబడనటువంటి వారిని మృగానికి అప్పచెప్తాం. ఇప్పుడు ఆ మృగము చేతిలో పడకుండా, ఆ మృగము యొక్క చేతిలో పడకుండా మనము జీవించి ఉండగలగాలి అంటే జీవ గ్రంథంలో మన పేరు రాయబడాలి. జీవ గ్రంథంలో మన పేరు రాయబడాలి అంటే మనము రక్త ప్రోక్షణ క్రిందికి రావాలి. ఎక్కడికి రావాలి? సరే, రక్త ప్రోక్షణ క్రిందికి ఎందుకు రావాలి అన్నటువంటి అంశాన్ని బట్టి మనము ఈరోజు తెలుసుకోవడానికి ఇష్టపడతాం. అంతేకాదు, వధింపబడుచున్నటువంటి గొర్రె పిల్ల అంటే బైబిల్ గ్రంథంలో ఆది కాండం నుండి కూడా 7 మారులుగా వధించబడుచు వస్తుంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క సాదృశ్యమును ఆయన వధించబడుతున్న గొర్రె పిల్లలాగా 7 మారులు మనకు కనబడుతూ వస్తున్నాడు. అలా కనబడుతూ వస్తున్నటువంటి విషయాలలో 7 మారులు వధించబడినటువంటి గొర్రె పిల్లగా మనం చూసాం. అంతేకాదు, అందులో 3 రకాలైనటువంటి వధలు కనబడుతున్నాయి. 2 రకాలుగా ఒక వధ కనబడుతూ ఉంటుంది. అలాగే 3 రకాలుగా ఒక వధ కనబడుతూ ఉంటుంది. మరలా ఇప్పుడు 2 రకాలుగా ఒక వధ కనబడుతూ ఉంటుంది. జాగ్రత్తగా గమనిద్దాం. ఆ 2 రకాలైనటువంటి వధను బట్టి ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవడానికి ఇష్టపడతాం. దేవునికి మహిమ కలుగునిగాక. అయితే మొదటిగా మనం అసలు గొర్రె పిల్ల వధించబడాలి అన్న ఆలోచన ఎలా వచ్చింది? ఎందుకు వచ్చింది? రావాల్సిన అవసరం ఏమొచ్చింది? అసలు ఎందుకు వధించబడాలి? దేవుడే మరణించాల్సిన అవసరం ఏమొచ్చింది అన్నటువంటి అంశం మీదికి మనం వెళ్ళడానికి ఇష్టపడతాం. జాగ్రత్తగా గమనించండి. మనం ఆది కాండం నుంచి మనం చూడగలిగినట్టయితే 5,000 సంవత్సరాలు 6,000 సంవత్సరాలు మనకు కనబడతాయి. కానీ భూమి పుట్టి కొన్ని కోట్ల సంవత్సరాలు అయినట్టుగా మనకు కనబడతా ఉంటుంది. సైన్స్ చెప్తా ఉంటుంది. ఇంతకుముందు భూమి మీద ఒకలాంటి జంతువులు, డైనోసార్లు సైతం జంతువులు భూమి మీద ఉండేవి, కానీ అవి కొన్ని కోట్ల సంవత్సరాల క్రింద కూడా భూమి మీద సంచరించాయి అని మనం చూస్తూ ఉంటుంటాం. అయితే ఆది కాండమును చూసినట్టయితే మాత్రం లెక్క కట్టినట్టయితే పెద్దలు చాలామంది లెక్క కట్టి చూసినట్టయితే మహా అంటే 5,000 సంవత్సరాలు 6,000 సంవత్సరాల లోపల ఉండేటువంటి స్థితి కనబడతా ఉంటుంది. కానీ కొన్ని కోట్ల సంవత్సరాల క్రిందటే భూమి యొక్క సృష్టి జరిగింది, భూమి యొక్క విధానం జరిగింది. కానీ 5,000 సంవత్సరాల క్రిందట భూమి సృష్టి జరిగినట్టుగా ఆది కాండంలో ఉంటుంది. కాబట్టి ఆ లెక్కను ముందు తెలుసుకున్నాం. దేవునికి మహిమ కలుగునిగాక. హల్లెలూయా. ఆ లెక్కను ముందు తెలుసుకుని అసలు దేవుడు ఎందుకు మరణించాలి, యేసుక్రీస్తు ప్రభువు రక్తం ఎందుకు కావాలి అన్నటువంటి అంశంలోని కూడా వెళ్ళడానికి ఇష్టపడతాం. దేవునికి మహిమ కలుగునిగాక. అట్టి ఆత్మను దేవుడు మనకు అనుగ్రహించునుగాక.
వినగలిగే వారు శ్రద్ధ వహించి వినాల్సిందిగా ప్రభు పేరట వేడుకుంటూ ఉంటున్నాం. ఎందుకంటే ఎప్పుడు కూడా ఇలాంటి విషయాలను మనం విడుదల చేసుకోవాలి. పరిశుద్ధ ఆత్మ దేవుడు అనుమతి ఇచ్చినప్పుడే ఇవి బయటికి వచ్చినప్పుడు శ్రద్ధ వహించి విని నేర్చుకోవడం బాగుంటుంది. దేవునికి మహిమ కలుగుని గాక. హల్లెలూయా. సరే, గమనించుకోండి. ప్రభు సన్నిధిని బట్టి మనం ఆది కాండములో మొదటి అధ్యాయమును మొదటి వచనమును చూద్దాం. ఆది కాండం మొదటి అధ్యాయం మొదటి వచనమును చదువుదాం. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండను. చాలు. దేవుడు చేసినటువంటి భూమి ఎలా ఉంది అంట? నిరాకారంగాను శూన్యముగాను ఉంది అంట. జాగ్రత్తగా గమనించండి. దేవుడు చేసినటువంటి సృష్టిలో ఒక్కటి నిరాకారంగాను శూన్యముగాను ఉంది. ఇప్పుడు ఇది సెల్ ఫోన్, ఇది ఒక సెల్ ఫోన్. ఈ సెల్ ఫోన్ను మనం చూడడానికి, లేదంటే కొనడానికి, లేదంటే చూడడానికి మోడల్ ఎలా ఉందో ఏమిటని చూడడానికి, కొనడానికి షాపుకి వెళ్ళినప్పుడు ఈ సెల్ ఫోను మనం ఆన్ చేసినప్పుడు ఏమవ్వాలి? ఆన్ అవ్వాలి. ఈ సెల్ ఫోన్ ఆన్ అవ్వకుండా సెల్ ఫోన్ అయితే కంపెనీ తయారు చేసింది కానీ ఇంకా ఆన్ అవ్వట్లేదు అని అంటే ఎలా ఉంటుంది? అర్థమవుతుందా? సెల్ ఫోన్ మనం షాపుకి కొనడానికి వెళ్ళినప్పుడు ఈ సెల్ ఫోన్ చూసి మోడల్ చూస్తున్నటువంటి మనం ఆన్ చేస్తే ఏమవ్వాలి? ఆన్ అవ్వాలి. అర్థమవుతుంది? ఆన్ చేస్తే ఆన్ అవ్వాలి. అది పని చేస్తుందా లేదా అనేటువంటి దాని డెమో మనం చూడగలగాలి. దాని డెమో, దీని ఫీచర్స్ ఏమున్నాయి ఏమిటి అని అన్ని చూడగలుగుతూనే ఉంటుంది. లేదు ఇది మీరు తీసుకున్నా కూడా ఇది మీ దగ్గరకు వస్తుంది కానీ ఇది ఆన్ అవ్వదు. ఎప్పుడు స్విచ్ ఆఫే ఉంటుంది. ఇంకా ఆన్ అయ్యేటువంటి ఫీచర్స్ ఇంకా రాలేదు. అది సమయం పడుతుంది. అంటే ఎలా ఉంటుంది? తీసుకోగలుగుతామో మన చేతికి వచ్చినప్పుడు ఇది ఏమవ్వాలంటే ఆన్ అవ్వాలి. అలాగే ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే దేవుడు సృష్టిని సృష్టించాడు కానీ భూమి ఏమైందంటే నిరాకారంగాను శూన్యంగాను ఉంది అంట. అంటే శూన్యంగా ఉంది అని అంటే ఏమైందంటే ప్రాబ్లం వచ్చింది భూమికి. ఏమొచ్చింది చెప్పాలి? భూమికి ప్రాబ్లం వచ్చింది. అంటే ఎందుకు వచ్చింది అంటే నిజం చెప్పాలంటే భూమి ఇప్పుడు సృష్టించింది కాదు, కొన్ని కోట్ల సంవత్సరాల క్రిందట భూమిని సృష్టించి పెట్టాడు దేవుడు. హల్లెలూయా. మీకు చెప్తాను. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 18వ వచనం. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 18వ వచనం. ఆకాశములకు సృష్టికర్తకు యెహోవాయే దేవుడు. అంటే సృష్టిలో ఉన్నటువంటి పాలపుంతలకన్నిటికీ, అన్ని పాలపుంతలకు, అన్ని అంతరిక్షముకు అంతటికి, అన్ని గ్రహాలకు, అన్ని పాలపుంతలకు. గ్రహం అంటే మళ్ళీ చిన్నది వస్తుంది. పాలపుంత అంటే ఒక్కొక్క కుటుంబం, సౌర కుటుంబం అంటారు. సౌర కుటుంబం, అనేకమైన సౌర కుటుంబాలకు యెహోవాయే దేవుడు. ఆయన భూమిని కలగజేసి దానిని సిద్ధపరిచి స్థిరపరచెను. నిరాకారముగా నుండినట్లు అది అట్లా అర్థమైందా? నిరాకారం, పని చెయ్యకుండా ఉండునట్లును, కనబడకుండా ఉండునట్లును, పని చెయ్యని దానిలాగా ఉండునట్లును దానిని సృష్టించలేదు. నివాస స్థలమగునట్లు అంటే అక్కడ జీవించడానికి పనికొచ్చే రీతిగా దాన్ని సృష్టించాడు అంట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దానిని ఎలా సృష్టించాడు? అర్థమవుతుందా? మనం ఈ సబ్జెక్టును తీసుకోవాలి. లేదంటే పైన ఆదివారం అదేది ఏదో ఆదివారం మట్టలాదివారాన్ని కూడా పక్కన పెట్టేసి ప్రభు యొక్క ఈ ఒక్క బలులని బట్టి మనం తీసుకుని వచ్చాం.
కాబట్టి ఈరోజు మనం శ్రద్ధ వహించేసి దీన్ని తెలుసుకోవాలి. దేవునికి మహిమ కలుగుని గాక. హల్లెలూయా. కాబట్టి మనం ఏ అంశంలో ఉన్నామని కాదు, మనకు విషయం తెలియాలి. విషయము తెలియాలి. జాగ్రత్తగా గమనించు. ఇప్పుడు చూసినట్టయితే దేవుడు నిరాకారముగా భూమి ఉండేలాగా సృష్టించలేదు, పనికొచ్చేలాగే సృష్టించాడు. పనికొచ్చేలాగే సృష్టించాడు. కానీ ఈ నిరాకారముగా లేకుండా పనికొచ్చేలాగా సృష్టించిన ఈ సృష్టికి నిరాకారముగా ఉన్న భూమిని మరలా రిపేర్ చేసి మరలా కొత్త సృష్టిని చేసినటువంటి దానికి మధ్యలో కొన్ని కోట్ల సంవత్సరాల వ్యవధి ఉంది. ఏంటి? కొన్ని కోట్ల సంవత్సరాల వ్యవధి ఉంది. అర్థమవుతుందా? ఇక్కడ యెషయా గ్రంథములో నిరాకారంగా చేయలేదు, పనికొచ్చే రీతిగా నివాస యోగ్యంగా ఉండేదానిగానే చేశాడు అన్నటువంటి అంశానికి, నిరాకారంగా ఉన్నటువంటి భూమిని మరలా రిపేరీ చేసి సృష్టించినటువంటి దానికి కొన్ని కోట్ల వ్యత్యాసము ఉంది. మీకు ఇంకొక మాట, అదే యెషయా గ్రంథం 24:10. అదే యెషయా గ్రంథం 24:10. నిరాకారమైన పట్టణము నిర్మూలన చేయబడెను. ఎవడును ప్రవేశింపకుండా ప్రతి ఇల్లు మూయబడి ఉన్నది. దీన్ని అండర్లైన్ చేసుకొని పెట్టుకోండి. ఇది మనకు ముందు పనికి వస్తుంది. అంటే పట్టణము నిరాకారముగా అయిపోయింది. ఏమైపోయింది? భూమి పనికొచ్చే రీతిగా ఉన్న భూమిని, ఆ భూమిలో ఒక పట్టణమును పెట్టాడు దేవుడు. ఆ పట్టణమును ఎంతో శ్రేష్టముగా విలువతో రత్నాలతో ఎంతో ఖరీదైన పట్టణమును చేసి పెట్టాడు. ఆ పట్టణం ఇప్పుడు నిరాకారం అయిపోయింది, ముయ్యబడి ఉంది. ప్రతి నివాస స్థలము కూడా ముయ్యబడి మూత వేయబడి ఉంది. అంత అంటే నాశనం అయిపోయి నిరాకారం పనికి రాకుండా అయిపోయింది అన్నటువంటి అంశము అక్కడ పెడతాం. అదే యిర్మీయా గ్రంథం 4:23. యిర్మీయా గ్రంథం 4:23. అదే యిర్మీయా గ్రంథం 4:23. నేను భూమిని చూడగా నేను భూమి అంటే ఇతడు దైవజనులకి పరిశుద్ధాత్మ ద్వారా జరిగిన విషయాలు, జరగబోయే విషయాలు ప్రవచనం ద్వారా మాట్లాడుతూ ఉంటున్నారు. నేను భూమిని చూడగా అది అంటే పనికిరాని దానిగాను శూన్యముగాను ఉండెను అంట. ఇది ఎప్పుడు ఇదిగో ఇదే ఈ పట్టణం అంతా నాశనం అయిపోయిన తర్వాత యిర్మీయా ప్రవక్త ప్రార్థన చేస్తా ఉంటే భూమి అంతా కూడా నిరాకారంగా శూన్యముగా అంటే పనికొచ్చేదానిగా సృష్టించాడు దేవుడు. తర్వాత పనికి రాకుండా అయిపోయింది. ఎందుకు పనికి రాకుండా అయిపోయింది? ఆ ముందు కోట్ల సంవత్సరాల క్రిందట భూమి మీద ఎలా ఉన్నారు, ఏమై ఉంది, ఏమి అన్నటువంటి అంశాన్ని చూడగలిగినట్టయితే అదే యెషయా గ్రంథం 14వ అధ్యాయం అనుకుంటా. 14వ అధ్యాయం అని లూసిఫర్ అన్నటువంటి మాట ఉంటుంది. ఆ యెషయా గ్రంథం 14వ అధ్యాయం లూసిఫర్ గురించి ఉంటుంది. అధ్యాయం చెప్పినైనా అధ్యాయం వచ్చిన 14వ అధ్యాయం 12వ వచనం. ఇదిగో తేజ నక్షత్రమా అంటే ఇంగ్లీష్ బైబుల్లో లూసిఫర్ అని ఉంటుంది. ఇంగ్లీష్ బైబుల్లో అయితే లూసిఫర్ అంటుంది. తేజ నక్షత్రమా అంటే లూసిఫర్ అంటే ఒక దేవదూతలు. వీరంతా కూడా దేవదూతలు. లూసిఫర్ గురించి చెప్పబడి ఉంది. అనగా ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. మొదటి సృష్టి ఒక సృష్టి జరిగింది. ఆ మొదటి సృష్టి జరిగినటువంటి సృష్టి ఎలా జరిగింది అంటే ఒక పట్టణమును చేశాడు దేవుడు. ఆ పట్టణంలో దేవదూతల సమూహమును పెట్టాడు.
ఏం చేశాడు? ఒక పట్టణమును చేశాడు దేవుడు. చేసి ఆ పట్టణంలో దేవదూతలను పెట్టాడు. దేవదూతలు భూమికిను పరలోక రాజ్యమునకును ఎక్కి రావడం, దిగి రావడం, అంటే పరలోక రాజ్యములో సేవ చేస్తూ భూమి మీద పట్టణములోను, అంటే ఒక బ్యాచ్ని భూమి మీద పెట్టేశారు. అంటే దేవదూతల పని కొరకు, దేవదూతల పని నిమిత్తము ఒక బ్యాచ్ని పెట్టారు. ఒక బ్యాచ్ని పెట్టారు. కాబట్టి ఆ బ్యాచ్ నిమిత్తమై చదువుకున్నాం. అందరు కూడా శ్రద్ధ భవించి చదువు. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, తేజో నక్షత్రమా, నీ వెట్లు ఆకాశము నుండి పడితివి. జనములను పడగొట్టిన నీవు, జనములను పడగొచ్చిన నీవు. అంటే జాగ్రత్తగా గమనించండి, అనేకమైనటువంటి వారిని పడగొట్టేటువంటి గుణం ఏంటి అంటే, పడగొట్టేటువంటి గుణం. వీడికి ఉండేటువంటి గుణం ఏంటంటే, మంచిగా నడుస్తున్న వారిని చెడగొట్టే గుణం. ఏంటి? మంచిగా నడుస్తున్న వారిని చెడగొట్టే గుణం. అర్థమవుతుందా? నిజానికి చెప్పాలంటే చెడ్డవాళ్ళు ఎలా తయారవుతారో తెలుసా? ఒక చెడ్డవాడి వలన మంచివాడు కూడా చెడ్డవాడు అవుతాడు. అర్థమవుతుందా? పుట్టకతో ఎవరు చెడ్డోళ్ళు కాదు. పుట్టకతో ఎవరు చెడ్డోళ్ళు కాదు. ఒక చెడ్డవాడి వలన ఇంకొక చెడ్డవాడు తయారవుతాడు. నువ్వు వెళ్ళొచ్చు కదా. హల్లెలూయా. అర్థమవుతుందా? చదువు. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీ వెట్లు ఆకాశము నుండి పడిచివి. జనములను పడగొచ్చిన నీవు నేల మట్టము వరకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశములకు ఎక్కిపోయేదును, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చించును. ఉత్తర దిక్కుననున్న సభా పర్వతం మీద కూర్చుందును. మేఘ మండలం మీదకి ఎక్కుదును. ఇదిగో మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుందును అని నీవు మనసులో అనుకుంటివి కదా. ఇదిగో నువ్వు పాతాళంలో నరకంలో ఒక మూలకు త్రోయబడితివే. నిన్ను చూచువారు నిన్ను నిదానించి చూచుచు ఎట్లు తలపోయిదురు. భూమిని కంపింపజేసి రాజ్యములను వణికించువాడు ఇతడేనా. లోకమును అడవిగా చేసి ఇతడేనా. చాలు ఇలా 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 చూసుకుంటా పోతే వీని యొక్క స్థితి అంతా కూడా ఏమవుతుందంటే, పడిపోయినటువంటి అగ్ని రాళ్ళ చేత మధ్యలో కాలిపోతున్నటువంటి వాడిగా కనబడుతుంది. జాగ్రత్తగా ఈ భూమి మీదికి పరలోకానికి కలిసి తిరుగుతున్నటువంటి వీరు చేసిన అపవిత్రతను బట్టి చెడగొట్టే గుణం. ఏంటి? చెడగొట్టే గుణం. మంచి వారిని కూడా చెడ్డ వారిగా మార్చి పడగొట్టి వీరి మాటల ద్వారా, వీరి ఆలోచనల ద్వారా, వీరి క్రియల ద్వారా మంచి వారిని కూడా చెడగొట్టి పరలోక రాజ్యం అపవిత్రమైపోయింది అంట. పరలోక రాజ్యంలో ఉన్నటువంటి మందిరం అపవిత్రమైపోయింది అంట. భూమి మీద ఉన్నటువంటి భూమి మీద ఉన్నటువంటి సన్నిధి కూడా అపవిత్రమైపోయింది అంట. అపవిత్రమైపోయిన దానికి ఏమైపోయిందంటే, దేవుడు సాతానుడిని తీసేసి కొంతమందిని ఆకాశంలో, మధ్యాకాశంలో వేలాడదీశాడు. కొంతమందిని భూమి మీద పాతాళంలో పడేశాడు. పాతాళంలో పడేసి ఇక వీడికి మరణం అన్న పేరు పెట్టాడు. ఏ పేరు పెట్టాడు? వీడికి మరణం అన్న పేరు పెట్టాడు. మరణం అన్న పేరు పెట్టేసి దాన్ని బట్టి
అక్కడ వదిలేసేసి ఇదిగో వీరిని కాల్చడానికి పనికొచ్చేవారుగా, కాల్చడానికే వీరు పనికొస్తారు అన్నట్టుగా ఆ కాల్చేటువంటి సృష్టిగా పెట్టారు. మనం యెషయా గ్రంథమును చూసినట్టయితే అక్కడ సూర్యుడు లేడు అని ఉంటుంది. యెషయా గ్రంథం 45లో కానీ 45:18 కానీ లేదా 24:10 కానీ అక్కడ సూర్యుడు లేడు అన్నటువంటి, వెలుగు లేదు అన్నట్టుగా ఉంటుంది. 24:10 చదువు. యెషయా గ్రంథం 24:10. నిరాకారమైన పట్టణము నిర్మూలము చేయబడెను, ఎవడును ప్రవేశింపకుండా ప్రతి ఇల్లు మూయబడి ఉన్నది. లేదా యెషయా గ్రంథం 45 వద్దు అవసరం లేదు కానీ నేను చెప్తాను, చూపిస్తాను వారికి. సూర్యుడు వెలుగు లేనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆ నిరాకారంగా ఉన్నటువంటి ఆ భూమి మీద, ఏంటి నిరాకారంగా ఉన్నటువంటి ఆ భూమి మీద ఈ యొక్క అపవాదిని మరణముగా చేశాడు. ఎలా చేశాడు? మరణముగా చేశాడు. మరణముగా చేసి మరణముగా పెట్టాడు. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. పరలోక రాజ్యం అపవిత్రం అయిపోయింది, భూమి అపవిత్రం అయిపోయింది. ఇప్పుడు ఈ పరలోక రాజ్యాన్ని పవిత్రపరచాలి అంటే ఒకలాంటి కెమికల్, అంటే బాగా మురికి పట్టిపోయింది. పరలోక రాజ్యం అపవిత్రమైపోయింది. బంగారుతో ఉన్నటువంటి పరలోక రాజ్యం అపవిత్రమైపోయింది. దాన్ని కడగాలంటే, దాన్ని పరిశుద్ధపరచాలంటే, పరలోక రాజ్యాన్ని పవిత్రంగా చెయ్యాలి అంటే ఏం కావాలి అంటే ఒకలాంటి కెమికల్ కావాలి. ఏం కావాలి? ఒకలాంటి కెమికల్ కావాలి. ఆ కెమికల్ ఎలా తయారవుతుందంటే ల్యాబ్ టెస్ట్ చేయగలిగితే ఎన్నో పరిశోధనలు చేస్తే దేవునికి ఒకటి అర్థమైంది. ఏమిటి అంటే జాగ్రత్తగా గమనించండి. పరలోకంలో ఉన్న దేవుని ఆత్మ ఏంటి? ఇదిగో భూమి మీద ఉన్నటువంటి మట్టి ద్వారా చేయబడినటువంటి ఆ ఒక్క శరీరము, ఆ శరీరము దేవుని యొక్క జీవాత్మ ద్వారా రక్త మాంసములు కలిగిన శరీరముగా అవ్వాలి. రక్త మాంసములు కలిగిన శరీరముగా అవ్వాలి. ఆ శరీరములో ఒక రక్తం ప్రవచిస్తూ ఉండాలి. ఆ రక్తంలో ఏ దోషము ఉండకూడదు, అపవిత్రత అన్నది ఉండకూడదు, అపవిత్రత ఆలోచన కూడా ఉండకూడదు, చెడు ఆలోచన ఉండకూడదు, ఎవరిని దూషించినట్టుగా ఉండకూడదు. ఒక విధంగా చెప్పాలంటే పరిశుద్ధమైన కెమికల్. అంటే ఒక విధంగా చెప్పాలంటే దాని యొక్క విలువ పరలోక రాజ్యానికి వెలకట్టలేనంత విలువైన కెమికల్గా ఉంటుంది. మనం కొన్ని కెమికల్ని, కొన్ని మందులను చూస్తే ₹1 2 కోట్ల యొక్క కెమికల్స్ కూడా, ఆ యొక్క ఇంజెక్షన్లు అవి కూడా ఉంటాయి. చాలా విలువైనటువంటి ఇంజెక్షన్లు, విలువైనటువంటి వెలకట్టలేనంత కెమికల్గా ఆ యొక్క కెమికల్ ఉండగలగాలి. ఆ కెమికల్ ద్వారానే, అంటే ఆ రక్తము ద్వారానే, మన భాషలో రక్తం అంటున్నాం, సైన్స్ భాషలో కెమికల్ అంటున్నాం. అర్థమవుతుందా? ఆ యొక్క రక్తము ద్వారా మాత్రమే పరలోక రాజ్యం పవిత్రపరచబడుతుంది, భూమి పవిత్రపరచబడుతుంది. ఇది దేవునికి వచ్చినటువంటిది. ఇప్పుడు దీనికి ఈ పని చేయడానికి ఎవరు అని అంటే, దీనిని బట్టి ఈ పని చేయడానికి ఎవరు అని అంటే, దానికి ఏంటంటే చాలా టెస్టింగ్లు చేసిన తర్వాత ఆదామునే అలా చేసేసి ఆదామునే వాడుకోవాలి అని అనుకున్నారు. కానీ ఆదామును అలా వాడుకోవాలి అంటే ఖచ్చితంగా పాపము ఉండాలి. ఏముండాలి? పాపము ఉండాలి. పాపమును ముట్టుకోకుండా ఉండాలి. ఏముండాలి? పాపం ఉండాలి. పాపం లేకుండా ఉంటే అది పవిత్రం కాదు. అది పాపములో తిరుగుతూ ఉండాలి. పాపం తన చుట్టూ ఉండాలి. తనని భయంకరంగా కొట్టేవాళ్ళు ఉండాలి, తిట్టేవాళ్ళు ఉండాలి, తనని అపవిత్రమైన మాటలు మాట్లాడేవారు ఉండాలి, తనని ఎన్కౌంటర్ చేసేవాళ్ళు ఉండాలి. అయినా కూడా తన యొక్క మనసును, తన బుద్ధిని ఏమాత్రం మార్చుకోకుండా దేవుని సన్నిధి వైపు చూస్తూ ఉండగలిగే వారై ఉండాలి.
ఇలా ఎవరైతే ఉండగలుగుతారో వారి ద్వారా జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఆదామును అవ్వని చేయాలన్నటువంటి ఆలోచన వచ్చింది కానీ ఇప్పుడు చెడును పెట్టాలి, పాపమును కూడా పెట్టాలి. పాపమును పెట్టాలి అంటే ఇదిగో మరణానికి కారకుడైనటువంటి అపవాదిని కూడా సర్పముతో కలిసి నువ్వు మాట్లాడచ్చు అని అనుమతి ఇచ్చాడు. మంచి చెక్కలు తెలివితేటలు నీచు వృక్ష ఫలాన్ని దేవుడు పెట్టగలిగాడు. అర్థమవుతుందా? అలా పెట్టి దేవుడు చెప్పినటువంటి మాట ఏంటంటే దీన్ని తినవద్దు, దీన్ని తిన్నావంటే నువ్వు చస్తావు అని ఆదాముకు చెప్పాడు. చెప్పినటువంటి ఆదాము దేవుని మాట విని సర్పపు మాటలు విని కూడా వినకుండా దేవుని కొరకు నిలబడితే ఆదాము యొక్క రక్తము పనికొచ్చేదిగా ఉండేది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే కొరంథీ పత్రికలో మనం చూసినట్లయితే కొరంథీ పత్రికలో మొదటి ఆదాము రెండవ ఆదాము. మొదటి ఆదాము అపవిత్రతలో పడేసి పాపమును తీసుకుని వస్తే రెండవ ఆదాము అపవిత్రతను కొట్టి వేసేసి పునరుద్ధానమును తీసుకుని వచ్చాడు అని రాయబడి ఉంటుంది. అర్థమవుతుందా? కాబట్టి మొదటి ఆదాము రెండవ ఆదాము. అయితే దేవుని ఉద్దేశం మొదటి ఆదాము మీదే ఉంది, కానీ చెడు పొందాలి. ఇప్పుడు ఈ చెడులో పడిపోతే ఏం చేయరు అంటే చెడులో పడిపోయినా కూడా నష్టమేం లేదు. ఆ చెడులో నుండి ఒక దినమున మంచిది తీయాలి అంటే ఖచ్చితంగా ఆదాము కనుక పడిపోతే ఖచ్చితంగా ఇదిగో నా కుమారుడు రావాల్సి వస్తుంది. ఎవరు రావాలి అంట? నా కుమారుడు రావాలి. నీ కుమారుడే లేడు కదా, నీ కుమారుడే లేదు కదా అన్నటువంటి స్థితి ఉన్నప్పుడు ఏమిటి అంటే ఇదిగో జాగ్రత్తగా గమనించండి. ఇదిగో దేవుడు. ఎవరు? దేవుడు. దేవుడిలో ఉన్నటువంటి ఆత్మ. ఏంటి? దేవుడిలో ఉన్నటువంటి ఆత్మ. దేవుడిలో ఉన్నటువంటి ఆత్మ కలిసి ఇదిగో ఈ రక్త మాంసములు కలిగిన శరీరములోనికి ఈ ఆత్మని ఎప్పుడైతే పెడతాడో ఆ ఆత్మ ద్వారా నింపబడిన శరీరమే యేసుక్రీస్తు ప్రభువు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క ఆత్మ తన కుమారుడిగా చూడగలుగుతున్నాడు. ఏంటి? దేవుని యొక్క ఆత్మ తన కుమారుడిగా చూడగలుగుతున్నాడు. కాబట్టి ఆ యొక్క ఆత్మకు రక్త మాంసములు కలిగిన శరీరం జాయింట్ అవ్వడం వలన యేసుక్రీస్తు ప్రభువు అని ప్రత్యేకంగా ఉన్నాడు. అందుకే అక్కడ ఎక్కడ చూసినా కూడా సామెతల గ్రంథంలో కానీ తర్వాత ఇక్కడ ఆది కాండంలో కానీ మనము మన పోలిక చొప్పున మనుషులను చేద్దాము రండి అంటే అక్కడ తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఉన్నారు అని మనం చూస్తూ వచ్చున్నాం. ప్రతి చోట తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఉన్నారు అంటే అది ఎందుకు అంటే యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి వచ్చాడు కాబట్టి యేసుక్రీస్తు ప్రభు యొక్క అంశాన్ని బట్టి తండ్రి కుమార ఈ యొక్క నామంలో మనం చూడగలుగుతున్నాం. దేవునికి మహిమ కలుగుని గాక. హల్లెలూయా. కాబట్టి జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ పరలోక రాజ్యము పవిత్రపరచబడాలి అంటే భూమి పవిత్రపరచబడాలి అంటే ఏం కావాలి అంటే శ్రేష్టమైనటువంటి ఆ కెమికల్, పరిశుద్ధమైనటువంటి ఆ రక్తము కావాలి. ఆ రక్తము నిర్దోషమైన ఏ పాపం ఏ కల్మషం లేనటువంటి రక్తము ద్వారా మాత్రమే అది సాధ్యమవుతుంది. కాబట్టి ఆ రక్తము కొరకు వీరు అందరూ కూడా ఇదిగో యేసుక్రీస్తు ప్రభు ద్వారా అంటే తన యొక్క ఆత్మ ద్వారా ఇది సాధ్యమవుతుంది అని తండ్రి అయినటువంటి దేవుడు నిర్ణయించుకొని ఉన్నాడు. అది నిర్ణయించుకొని ఉన్నటువంటి దేవుడే ఆ ప్రణాళికను బట్టి ఆదాము కాలము నుండి ఆ ఉద్దేశాన్ని చూస్తూ అలాగ బోధిస్తూ దానిని చూపెడుతూ వస్తూ వచ్చున్నాడు అంట. దేవుడికి మహిమ కలుగుని గాక. మనం ఒక వచనాన్ని చదువుకున్నాం. కొలస్సీ పత్రిక మొదటి అధ్యాయం 20వ వచనం. కొలస్సీ పత్రిక మొదటి అధ్యాయం 20వ వచనం. కొలస్సీ పత్రిక మొదటి అధ్యాయం. శిలువ రక్తము చేత ఇదిగో శిలువ రక్తము చేత సంధి చేసి ఇదిగో ఆయన ద్వారా సమస్తమును ఇదిగో అవి భూలోకమందున్నవైనను ఇదిగో పరలోకమందున్నవైనను వాటినన్నిటినీ ఆయన ద్వారా
తనతో సమాధానపరచుకొనవలెననియు తండ్రి అభిష్టమాయను ఉద్దేశ్యమై ఉంది అంట. ఇప్పుడు పరలోక రాజ్యంలో ఉన్నటువంటి బలిపీఠం, పరలోక రాజ్యంలో ఉన్న ధూపవేదిక, పరలోక రాజ్యంలో ఉన్నటువంటి ఆ ఇత్తడి గంగలో అవి అన్ని సమస్తం ఏమైపోయాయి అంటే మంచిలో కూడా అపవిత్రమైపోయింది. అపవిత్రమైపోయినటువంటి ఆ మంచిలోనికి గాయపడిన గొర్రె పిల్ల రావాలి. ఏంటి? అపవిత్రమైనటువంటి ఆ మందిరంలోనికి ఏది తిరగాలి అంటే గాయపడిన గొర్రెపిల్ల తిరగాలి. గాయమవుతూ రక్తం కాలుతున్నటువంటి గొర్రెపిల్ల తిరుగుతా ఉంటే గాయపడిన గొర్రెపిల్ల రక్తము ద్వారా పరలోక రాజ్యంలో ఉన్నటువంటి ప్రతి వస్తువు పవిత్రపరచబడుతుంటాయి. హల్లెలూయా, దేవుడికి మహిమ కలుగును గాక. ఇప్పుడు చూడండి, పరలోక రాజ్యం పవిత్రంగా ఉండాలంటే ఏం కావాలి? పరిశుద్ధమైన రక్తం కావాలి. ఏం కావాలి? పరిశుద్ధమైన రక్తం కావాలి. పరిశుద్ధమైన రక్తం కావాల్సి వచ్చినప్పుడు ఆ పరిశుద్ధమైన రక్తం భూమి మీద నుండి రావాలి. రక్త మాంసములు కలిగిన శరీరము ఏంటి? రక్త మాంసములు కలిగిన శరీరము. ఆ శరీరము పాపము, తన చుట్టూ ఉన్న పాపము అంటకుండా ఉన్నవారై ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి ఆలోచన కలిగి ఉన్నటువంటి దేవుడు ఉద్దేశించి భూమి మీద ఆదాము అవ్వని చేశాడు. ఇదిగో మంచి చెట్లను, తెలివితేటలు వచ్చే వృక్ష ఫలాన్ని పెట్టాడు. అక్కడ సర్పమును పెట్టాడు. పడకపోవడానికి అవకాశమును కూడా దేవుడే పెట్టాడు. అపవాదిని కూడా భూమి మీద అనుమతించి పెట్టాడు. ఎందుకు అంటే అపవాది దేనికి ఉన్నాడు అంటే కాల్చడానికి ఉన్నాడు. దేనికి ఉన్నాడు? కాల్చడానికి ఉన్నాడు. ఎందుకంటే వాడు మండుచున్న రాళ్ళ మధ్యలో ఉంటాడు. అంత మండుచున్నటువంటి రాళ్ళ మధ్యలో ఉండి ఆ రాళ్ళు కాలిపోకుండా వీడు కాల్చు ఉంటాడు అంట. అందుకే అక్కడ రాయబడి ఉంటుంది, గొర్రె పిల్ల గ్రంథములో ఎవరి పేరైతే రాయబడలేదో వారు ఆ మృగముతో కలిసి పడిపోతారు. ఆ మృగం వద్దకు వెళుతారు. ఆ మృగంతో కలిసి పడిపోతారు. కాబట్టి ఆ మృగముతో కలిసి పడిపోయేటువంటి వారి నిమిత్తమై అక్కడ దాగి ఉంటుంది అంట. కాబట్టి నా ప్రియమైన దేవుని ప్రియులారా, ప్రభు సన్నిధి మధ్య మనం యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్త ప్రోక్షణ ఎందుకు కావాలి అంటే భూమి అపవిత్రపరచబడింది. పవిత్రంగా భూమి మారాలి అంటే ఎవరి రక్తం కావాలి అంటే పరిశుద్ధుని యొక్క రక్తం కావాలి. ఆ పరిశుద్ధమైనటువంటి ఆ రక్తం ద్వారా భూమి పవిత్రపరచబడుతుంది. భూమి పవిత్రపరచబడిన తర్వాత పరలోక రాజ్యం పవిత్రపరచబడుతుంది. పరలోక రాజ్యం పవిత్రపరచబడిన తర్వాత ఆయన మరలో రెండవ రాకడ సమీపిస్తుంది. రెండవ రాకడలో సమస్తమును కాల్చివేసి, సమస్తమును తీసివేసి మరలా నూతన సృష్టి జరుగుతుంది భూమి మీద. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇది దేవుని యొక్క ఉద్దేశం. హల్లెలూయా, ఇది దేవుని యొక్క ఉద్దేశం. ఆ ఉద్దేశం నెరవేర్చడానికి దేవుడు ఈ భూమి మీదకి యేసుక్రీస్తు ప్రభుల వారిని పంపించారు. అయితే దాన్ని పంపించేదానికి ఒక బలిని పెట్టాడు. దాని పేరు పస్కా బలి. ఏంటి? పస్కా బలి. నిర్గమకాండంలో ఇశ్రాయేలీయుల ప్రజలు ఐగుప్తులో ఉన్నప్పుడు ఈ ఐగుప్తులో ఉన్నటువంటి జనులందరినీ దేవుడు విడిపించడానికి సిద్ధపడుతున్నప్పుడు అనేకమైన తెగుళ్ళు తెప్పించాడు. వాటిని అన్నిటిని తెప్పిస్తూ మరలా మనసు మార్చుకొని వాకి వెళ్ళిపోండి అనేటువంటి ఫరోకి మరలా దేవుడే పంపించను అనేలాగా చేసి, అంటే ఇదంతా ఏంటంటే దేవుని యొక్క ఉద్దేశం. అక్కడ ఏం కనపడుతుందంటే పరలోక రాజ్యం ఎలాగైతే పవిత్రపరచబడాలో ఒక మాదిరిని చూపించాలి. అందుకే పస్కా బలి రోజే యేసుక్రీస్తు ప్రభువుని కూడా బలి ఇచ్చారు. పస్కా బలి రోజే యేసుక్రీస్తు ప్రభువుని కూడా బలి ఇచ్చారు. ఆ పస్కా బలిని దేవుడు తండ్రి అయినటువంటి దేవుడు ఇశ్రాయేలీయుల ప్రజలకు చెప్పేది ఏంటంటే ఒక ఏ పాపం ఎరగనటువంటి ఏ లోపం లేనటువంటి ఒక గొర్రె పిల్లని తీసుకొని ఆ గొర్రె పిల్లని వధించి దాని రక్తమును ఇంటి కమ్ముల మీద 3 గీతలు గీయాలి. 3 గీతలు అంటే ఇలా చిలువ గీత వచ్చేలాగా ఇలా గీయాలి. గుర్తు పెట్టాలి.
అలా గుర్తుపెట్టినప్పుడు మొదటి కుమారుని వధించడానికి మరణం తిరుగుతూ ఉంటుందండి. ఐగుప్తు దేశం అంతటిలో మరణం వచ్చేసి ఎవరి ఇంటి మీద అయితే గొర్రెపిల్ల రక్తం లేదో వారి ఇంటిలో ఉన్నటువంటి మొదటి పశువును కానీ మొదటి కుమారుడు కానీ మొదటి కుమార్తె కానీ మొదటిగా ఉన్న దానిని చంపాలి, మరణించి మొదటి దాన్ని బలి ఇస్తాడంట. మొదటి దాన్ని బలి. అలా మొదటి దాన్ని బలి అర్పించడానికి ఆ మరణం అనేది తిరుగుతూ ఉంటుంది. ఆ మరణం తిరుగుతూ ఉంటే ఆ మరణం నుండి తప్పించుకోవడానికి ఇశ్రాయేలీయుల ప్రజలు ఏం చేస్తారంటే ఆ పస్కా యొక్క బలి పశువు యొక్క రక్తాన్ని గుర్తుగా పెట్టుకుంటారు. ఈరోజు గమనించండి, ఎవరి మీదైతే ఈ పస్కా యొక్క బలి పశువు యొక్క రక్త ప్రోక్షణ నీ మీద ఉండదో నీవు మరణం పాలు అంటే నరకానికి పాత్ర భవిస్తావు. కాబట్టి నీ మీద ఏముండాలంటే పస్కా యొక్క బలి పశువు యొక్క రక్తం ఉండాలి. ఏముండాలి? పస్కా యొక్క బలి పశువు. అందుకే పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి వారు ఇప్పుడు కూడా పండగ చేసుకుంటారు. ఇప్పుడు కూడా 40 రోజులు ఉపవాసం ఉండేసి వాళ్ళు పాత నిబంధన గ్రంథానికి సంబంధించినటువంటి వారు 40 రోజులు ఉపవాసం ఉంటారు. ఉపవాసం ఉండేసి చివరి రోజున గొర్రె పిల్లలు కోసుకొని ఆ మాంసాన్ని తీసుకొని వండుకొని తినాలి అంట. ఆ రాత్రి కాలంలో వండుకొని తినేసి అడుగులు కట్టుకొని వండుకొని తినాలి అని ఉంది. కాబట్టి ఇదంతా పస్కా బలి పశువు పాత నిబంధన గ్రంథంలో ఉన్నవారు ఇప్పటికీ ఆశ్రయిస్తూ వచ్చున్నారు. అయితే కొత్త నిబంధన గ్రంథంలో నీకు వచ్చేసేసరికంతా యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడైతే మరణించాడో ఇక పస్కా బలి మనకు లేదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనకున్నటువంటి పస్కా బలి ఏమిటో తెలుసా? ప్రతి నెల లేదంటే కొన్ని మందిరాలలో ప్రతి వారం అని ఉంటుంది, వారి యొక్క స్థితిని బట్టి. కానీ ఏమిటి విషయం ఏంటంటే నీవు యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్త మాంసములు అంటే అక్కడ బలి అయిన గొర్రెపిల్ల మాంసము తింటే వారిని విడిపిస్తారు అన్నమాట. పస్కా బలి పశువు యొక్క మాంసమును తినాలి. ఏంటంటే పస్కా బలి పశువు యొక్క మాంసమును తినాలి. పస్కా బలి పశువు యొక్క మాంసమును తింటేనే వారిని ఐగుప్తు దేశంలో నుండి విడిపిస్తాను అని చెప్పాడు దేవుడు. అలాగే జాగ్రత్తగా గమనించండి, యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక రొట్టెని ఎత్తి పట్టుకొని ఇది నా శరీరము, ఇది రక్తము, దీన్ని తాగిన వారు మాత్రమే పరలోక రాజ్యంలోనికి వస్తారు అని ఒక నియమం పెట్టంటే ఆయన పస్కా బలి పశువుగా చేసుకున్నాడు. మీ అందరి కోసం నేను మరణిస్తూ వచ్చున్నాను, ఇదిగో నా రక్తమును తాగిన శరీరం చించే కానీ వాడు పరలోక రాజ్యానికి రాడు అని పస్కా బలి పశువుగా తనను తాను నిరూపించుకొని పస్కా బలి పశువుగా చూపించుకున్నాడు. అందుకే ఆయన నియమమును పెట్టాడు. ఆయన రక్తమును, ఆయన శరీరమును తిని ఆయన రక్తమును తాగాలన్న నియమమును పెట్టాడు. ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి వారు నిర్దోషమైనటువంటి గొర్రెపిల్ల యొక్క మాంసాన్ని తింటే కానీ వారు విడుదల పొందలేరు. మనం ఆయన రక్త మాంసములు కలిగిన ఆయన శరీరమును తింటే కానీ మనం విడుదల పొందలేము. ఈ పాపపు ఈ యొక్క భూమి మీద నుండి విడుదల పొందుకో పరలోక రాజ్యానికి వెళ్ళలేము. ఈ నియమమును పెట్టి నడిపిస్తూ ఉంటున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారి వద్దకు వద్దాం. పస్కా బలి పశువును బట్టి మనం చూసాము కదా. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారిని బట్టి వద్దాం. మార్కు సువార్త 14వ అధ్యాయం 53వ వచనం. మార్కు సువార్త 14వ అధ్యాయం. యేసును ప్రధాన యాజకుని యొద్దకు తీసుకొని పోయి ప్రధాన యాజకులు పెద్దలు శాస్త్రులు అందరూ అతనితో కూడా వచ్చింది. చాలా ఇప్పుడు నేను ఇదంతా ఇంటికి వెళ్ళాకైనా సరే 14వ అధ్యాయం 15వ అధ్యాయాలు కూడా మీరు చదువుకుంటే నేను చెప్పినటువంటి మాటలు అర్థమవుతాయి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.
సమయం తక్కువగా ఉంది కాబట్టి మనం త్వరగా యేసుక్రీస్తు ప్రభు యొక్క పని వద్దకు వెళ్ళాలి. దేవునికి మహిమ కలుగును గాక. జాగ్రత్తగా గమనించండి, యేసుక్రీస్తు ప్రభుల వారు తన తండ్రి అయినటువంటి దేవుడు పెట్టినటువంటి నియమం బట్టి పరిశుద్ధాత్మ ద్వారా మరియ గర్భమును జన్మించి రక్త మాంసములు కలిగిన శరీరము ధరించినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు మనుషులలో మనుష్యుడిగా మనుష్య కుమారుడిగా జీవిస్తూ మామూలు కార్పెంటర్ పని చేసుకుంటూ మామూలు యొక్క జీవితం జీవించినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారిని ఇశ్రాయేలీల ప్రజలతో కలిసి ఇశ్రాయేలీల ప్రజల వంశస్థుడిగా యూదా వంశస్థుడిగా యేసుక్రీస్తు ప్రభు జీవిస్తూ ఉంటుండగా అలా జీవిస్తున్నటువంటి యెహోవా తండ్రి అయిన దేవుడైనటువంటి యెహోవా దేవునికి యాజకత్వం వహిస్తున్నటువంటి ప్రధాన యాజకులు ప్రధాన యాజకులు యేసుక్రీస్తు ప్రభుల వారిని చూసి గుర్తుపట్టకుండా, ఒకవేళ గుర్తుపట్టగలిగేటువంటి స్వభావం ఉన్నా కూడా మాకెందుకులే ఇది అనుకొని యేసుక్రీస్తు ప్రభువులో లోపం చూడడం మొదలుపెట్టారు. ఏంటి? యేసుక్రీస్తు ప్రభువులో ప్రధాన యాజకులు ఎవరు? వీరు ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిచయులు, వీరు అందరూ కూడా ఎవరు అంటే దేవునికి దగ్గరగా ఉన్నాము అనుకుని జీవించేటువంటి వారు, దేవుని మందిరంలో యాజకత్వం చేసేటువంటి వారు. ఈ ప్రధాన యాజకులు యేసుక్రీస్తు ప్రభువుల వారిలో లోపం చూడాలి. నా ప్రియమైన దేవుని ప్రియుల, మనం ఎవరిలోనైనా లోపం చూడాలంటే చాలా ఈజీగా చూడవచ్చు. ఎవరిలోనైనా సరే లోపం చూడాలంటే కూర్చున్నా తప్పు పట్టచ్చు, లేచినా తప్పు పట్టచ్చు. ఎవరైనా పట్టుకొని అమ్మా అంటే ఎందుకు బొమ్మాను అంటారా? లేదా నేను అన్నది అమ్మా అని. మాకు తెలుసులే నువ్వు బొమ్మాను అంటే జాగ్రత్తగా గమనించండి. ఒక మనిషిలో తప్పు పట్టాలి అంటే చాలా ఈజీగా మనుషులు తప్పు పట్టచ్చు. ఎందుకో తెలుసా? కూర్చున్న తప్పు, లేచిన తప్పు, ఏమి చేసినా, ఏం మాట్లాడినా, ఏది చేసినా కూడా తప్పు. యేసుక్రీస్తు ప్రభుల వారిలో కూడా తప్పు చూడాలంటే ఏ తప్పు కనబడడం లేదు. యేసుక్రీస్తు ప్రభుల వారిలో తప్పు చూడాలంటే ఏ తప్పు కనబడడం లేదు. 61వ వచనం నుండి చదువుదాము. తిరిగి ప్రధాన యాజకుడు పరమాత్మని కుమారుడవైన క్రీస్తువు నీవేనా అని ఆయనను అడగగా, యేసు అవును నేనే, మీరు మనుష్య కుమారుడు సర్వశక్తిమంతుని కుడిపార్శ్వమున కూర్చుండుటయో ఆకాశ మేఘారూఢుడై వచ్చుటయో చూచెదరని చెప్పెను. ప్రధాన యాజకుడు తన వస్త్రములు చింపుకొని, మనకు ఇక సాక్షులతో పని ఏమి? ఈ దేవదూషణ మీరు విన్నారు కాదా? మీకేమి తోచుచున్నదని అడగగా, వారందరూ మరణమునకు పాత్రుడని ఆయన మీద నేరస్థాపన చేసిరి. ఈయనని చంపడానికి ఇంకా చంపేయచ్చు అంటే ఈయనని యేసుక్రీస్తు ప్రభుని చంపాలనుకునేవా? జాగ్రత్తగా గమనించాలి. ఒక మంచి వారిని చంపాలి అంటే కష్టమా, ఈజీగా? చెప్పాలి. అర్థం. నీ భార్యని చంపాలంటే, నీ భర్తని చంపాలంటే, నీ పిల్లల్ని చంపాలంటే, పక్కింటి వాళ్ళని చంపాలంటే, ఎదురింటి వాళ్ళని చంపాలంటే, నువ్వు చంపాలి అనుకుంటే నీ మాటలతో చాలా ఈజీగా చంపేయచ్చు. నీ ప్రవర్తన ద్వారా ఈజీగా చంపేయచ్చు. చంపడం పెద్ద విషయం కాదు. కత్తి లేకుండా చంపేయచ్చు, ఆయుధం లేకుండా చంపేయచ్చు. అర్థమవుతుందా? నోటి మాటల ద్వారా, క్రియల ద్వారా చంపేయచ్చు. ప్రధాన యాజకులు వీళ్ళు యేసుక్రీస్తు ప్రభుని చంపాలని అనుకున్నప్పుడు ఇక యేసుక్రీస్తు ప్రభులో ఏ లోపం చూడాలని ఎన్ని చూసినా కూడా సాక్ష్యం దొరకడం లేదు. ఇప్పుడు నువ్వేనా దేవుని కుమారుడవు, నువ్వేనా వచ్చిన వాడవు అని అంటే, అవును నేనే దేవుని కుమారుడిని అని నిజము చెప్పినందుకు కొన్నిసార్లు నిజాలు కూడా చాలా బాధ కలిగిస్తాయి. నిజాలు చెప్తే బాధ కలుగుతుంది. అర్థమవుతుందా? నిజాలు చెప్తే చాలా బాధ కలుగుతుంది.
చాలా మందిలో గొడవలు నిజాల ద్వారా గొడవలు వస్తాయి, నిజాలు చెప్పడం ద్వారా గొడవలు వస్తాయి, నిజాల ద్వారా గొడవలు వస్తాయి, నిజాలు చెప్పడం ద్వారా చాలా మంది వచ్చారు. ఒక స్త్రీ అంటారు, ఎక్కడికి వెళ్ళి వచ్చాము అంటే పలాని వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చాము అని, అంటే పలాని వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దు అంటే వెళ్ళొచ్చాము అని. వెళ్ళొచ్చాము, ఎట్లా వెళ్తావు ఎట్లా వెళ్తావు వాళ్ళ ఇంటికి నువ్వు అని చెప్పేసి అక్కడ ఒక పెద్ద గొడవ. అదే కనుక అబద్ధం చెప్పారు, ఇక్కడికే చారదక్కలేదు, చారదక్క ఇంటికి వెళ్ళొచ్చాను అంటనా, నేను ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చావేమో అనుకున్నా. అంటే ఇక్కడ అబద్ధం చెప్తే ఏమైంది? అబద్ధం చెప్తే నో కోపం, నో గొడవ, ప్రాబ్లం లేదు. నిజం చెప్తే ఏమైంది? ప్రాబ్లం వచ్చింది. యేసుక్రీస్తు ప్రభు నిజం చెప్తే యేసుక్రీస్తు ప్రభు సంపాదన పట్ట చెప్పుకున్నాడంట ప్రధాన యాజకుడు. ఎంత బూక మాట మాట్లాడుతున్నా, ఎంత గలీజ మాట మాట్లాడుతున్నా అని బట్టలు చెప్పుకొని ఇక చంపేసేయాలి. నిజం చెప్పినందుకు ఎవరు? ప్రధాన యాజకులు. యెహోవా దేవుని వద్ద విచారణ చేయగలిగే అధికారం ఉన్న వారు యేసుక్రీస్తు ప్రభుని చంపాలంట. వీరి యెహోవా దేవుని యొక్క మందిరములో యాజకత్వం చేస్తున్న వీరు నిజమైన యాజకుల, పనికి మాలిన వారు అంటే నా ప్రియమైన దేవుని ప్రేమ చాలా భయంకరమైనటువంటి వాడు, జాగ్రత్తగా గమనించాలి. నీ జీవితంలో కూడా ఇలాంటిది వస్తుంది, నిన్ను ఎన్కౌంటర్ చేయడానికి ఒక గుంపు ఉంటుంది. దేవుణ్ణి ఎన్కౌంటర్ చేయడానికి 7 గుంపులు తరలి వచ్చాయి. ఎన్ని గుంపులు వచ్చాయి చెప్పాలి? 7 గుంపులు వచ్చాయి. ప్రధాన యాజకత్వం, దేవుని వద్ద యాజకత్వం చేస్తున్నటువంటి యాజకులు, దేవుని వద్ద విచారణ చేయగలుగుతున్నటువంటి వారు యేసుక్రీస్తు ప్రభుని చంపాలని, యేసుక్రీస్తు ప్రభు చెడ్డవాడు అని ఆయన చంపాలని నిర్ణయం తీసుకున్నారు అన్నమాట. ఇది ఒక గుంపు. దేవునికి మహిమ కలుగుని గాక. ఆ తర్వాత చూసుకున్నట్టయితే ఆయనతో కలిసి నడుస్తూ ఉండేటువంటి వారు శిష్యులు. ఎవరు? శిష్యులు. ఆయనతో కలిసి నడుస్తూ ఆయన పక్కలోనే ఉండి ఆయన రహస్యములు అన్నీ తెలిసినటువంటి వారు. ఎవరిలో? ఆయన రహస్యములన్నీ తెలిసిన వారు. ఆయన ఏంటో తెలిసి కూడా దేవుని సేవకు వచ్చినటువంటి ఆ 3.5 సంవత్సరాలు ఎంతగా సేవకులతో వారితో కలిసి, ఎంతగా దేవుని కొరకు, తండ్రి అయిన దేవుని కొరకు ఎంత ఉద్దేశం కలిగి జీవిస్తూ ఉన్నాడో దానిని చూసి, ఇదిగో నిన్ను విడిచి మేము వెళ్ళిపోము, అలా వెళ్ళిపోవాల్సి వస్తే నా ప్రాణమైన ఇస్తాను కానీ నిన్ను మాత్రం విడిచి వెళ్ళిపోను అన్నటువంటి వారు సైతము కూడా ఆ శిష్యులలో ఉన్నటువంటి వారు ఒకరేమో సైనికులకు అడ్రస్ ఇచ్చేసి పట్టించేశారు. 30 వెండి నాణ్యాలకు ఒకడు పట్టించేశారు. ఒకడేమో ఆయన ఎవరో నాకు తెలియదు, ఆయన చంపుకుంటారో కొట్టుకుంటారో ఏం చేసుకుంటారో చేసుకోండి, ఆయనకు నాకు ఎలాంటి సంబంధం లేదు అని అంటే తన శిష్యులే, తన వద్ద ఉన్నటువంటి వారే, తన గురించి బాగా తెలిసినటువంటి స్నేహితులాగా ఉన్నటువంటి వారే తనని పట్టించుకోనట్టుగా, ఒక విధంగా చెప్పాలంటే మరణానికి విడిచిపెట్టేసి వాళ్ళు తప్పించుకొని వెళ్ళిపోతూ ఉంటే ఆ యొక్క ప్రాణానికి, ఆ యొక్క మనసుకు, ఆ యొక్క హృదయానికి ఎంత వేదన కలుగుతూ ఉంటుంది. జాగ్రత్తగా గమనించండి నా ప్రియమైన దేవుని ప్రేమ. నేను అనుకున్నాను ఎందుకు యేసుక్రీస్తు ప్రభుల వారికి ఇంత బాధ పెట్టావు తండ్రి? ఎందుకు ఎంత బాధ పెట్టావు నువ్వు? అసలు ఆయన నీ కుమారుడిని చెప్పుకోవడానికి ఏంటి ఎంత వేదన అవసరమా? సొంత మనస్సులతో ఎంత భయంకరమైనటువంటి వేదనను అనుభవించడానికి
ఎందుకు అని చెప్పేసి తండ్రి అయిన దేవుని కన్నీరు కార్చి అడిగితే తండ్రి అయిన దేవుడు చెప్పేటువంటి మాట ఏంటో తెలుసా? నాకు ఆ ఆలోచన సభలోనికి వెళ్ళేసి ఏంటి ఎలా సాధ్యమేంటి అంటే, ఇదిగో మనసులో పెట్టే శ్రమను తట్టుకోవాలి అంటే దానికి మించిన శ్రమ హృదయం తట్టుకోవాలి. మనసులో పెట్టే శరీర శ్రమను తట్టుకోవాలంటే దానికి మించిన హృదయము మనసు యొక్క శ్రమను భరించాలి. మనసు హృదయం ఎప్పుడైతే భయంకరమైన శ్రమను భరించగలుగుతుందో శరీరానికి ఎన్ని శ్రమలు వచ్చినా ఈ బాధ కంటే ఆ బాధ ఎంత అన్నట్టుగా అయిపోతుంది. ఆ యొక్క స్థితి ద్వారా ఆ శ్రమను తెచ్చాలి. నిజానికి చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభు శిలువ యాగం అవుతున్నప్పుడు 39 కొరడా దెబ్బలు 3 మేకుల మీద ఆ యొక్క శిలువ యొక్క మధ్యాహ్నం పూట శిలువను ఎత్తుకొని భుజాన్ని వేసుకొని భయంకరమైనటువంటి కొరడా దెబ్బలను అనుభవించి ఆ రక్తసిక్తమైన శరీరంతో మోసుకొని వెళ్ళడం అంటే మామూలు హింస కాదండి, మామూలు హింస కాదు. ఆ హింస భరించగలిగేటువంటి శక్తి యేసుక్రీస్తు ప్రభుల వారికి ఎలా వచ్చింది అంటే మానసికమైనటువంటి వేదన. మానసికమైనటువంటి వేదన ఎప్పుడైతే వస్తుందో ఆ మానసికమైనటువంటి వేదనని భరించినటువంటి వ్యక్తి ఇదిగో మరణించడానికి పెద్దగా వెనక చేయగలరు. ఈజీగా చచ్చిపోతాం. చాలా మంది ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటారో తెలుసా? హృదయంలో వేదన, హృదయంలో బాధ ఎవరికి చెప్పుకున్న తీరదు, ఎవరికి చెప్పినా అర్థం కాదు. కాబట్టి ఇక నేను బ్రతికి ఉండడం వలన ఎప్పటికీ ఈ యొక్క జీవితం సరిగ్గా ఉండదు, కాబట్టి చనిపోతే సరిపోతుంది అన్నట్టుగా అనిపించేస్తున్నాడు. చనిపోతే ఇంకా సరిపోతుంది, అయిపోతుంది, నా జీవితం ఇంతవరకు క్లోజ్ అవుతుంది అని అనుకుంటాను. అందుకే చనిపోవడానికి, ఆత్మహత్యలు చేసుకోవడానికి ఎలా ఈ ధైర్యం వచ్చింది అంటే వారు పడిన మానసికమైన బాధ, వారు పడినటువంటి శారీరకమైనటువంటి బాధ, ఆ బాధను బట్టి వారు ఆత్మహత్యలు చేసుకోవడానికి ఇష్టపడతారు. కానీ జాగ్రత్తగా గమనించాలి, యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్త ప్రోక్షణ క్రింద ఉన్నటువంటి వారు ఆత్మహత్య చేసుకుంటే నరకానికి అంటే మృగానికి అప్పచెప్పబడతారు అని తెలిసినటువంటి వారు ఆత్మహత్యలు చేసుకోరు. క్రైస్తవంలో ఆత్మహత్యలు చేసుకోరు. ఎన్ని శ్రమలైనా పడతారు కానీ ఆత్మహత్యలు చేసుకోరు. నిజానికి చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభు కూడా ఈ వ్యాధులను బట్టి, ఈ బాధను బట్టి ఆత్మహత్య చేసుకోవాలి. కానీ ఏంటి అంటే తను వచ్చిన ఉద్దేశం వేరు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగుని గాక. ఎంత వేదన అనుభవిస్తున్నాడు అంటే గొల్గొతా కొండ మీదకి ఆ తోటలోనికి వెళ్ళేసి అక్కడ ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. ఏమని అంటే, ఇదిగో ప్రభు తండ్రి నీ చిత్తమైతే ఈ శ్రమల గిన్నెను నా వద్ద నుండి దూరం చేసి. అంటే దేవుని యేసుక్రీస్తు ప్రభు ఉద్దేశం ఏంటో తెలుసా? నాకు శ్రమలు వద్దు, పీక కోసి, మీకు రక్తమే కదా కావాలి, నన్ను కావాలంటే చంపేసి నా రక్తాన్ని తీసుకో, కానీ శ్రమలు అయితే నేను పడలేను అన్నంత వేదనతో. కానీ తండ్రి అయిన దేవుడు అరే ప్రాణం అంత ఈజీగా తీస్తే నువ్వు ప్రాణం ఇవ్వడానికి అంత ఈజీ ఉండదు, దానికంటే ముందు నువ్వు భయంకరమైనటువంటి శ్రమలు పడాలి. అప్పుడే నీ ప్రాణంలో ఉన్నటువంటి ఆ రక్తానికి ఒక పరిశుద్ధమైనటువంటి స్థితి వస్తుంది. ఆ రక్తం పరలోక రాజ్యాన్ని కావాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ దేవుడు నీ రక్తాన్ని కూడా అంత విలువ ఉంది అనుకుంటున్నాడేమో, నీ ప్రాణానికి కూడా అంత విలువ ఉంది అనుకుంటున్నాడేమో, నీ శ్రమ కూడా అంత విలువ ఉంది అనుకుంటున్నాడేమో. ఒకవేళ నీకు వచ్చే శ్రమలను బట్టి ఇదిగో నువ్వు కూడా ఆ శ్రమలను బట్టి భరించి నా కొరకు నిలబడగలిగితే, ఆమేన్,
హల్లెలూయా. నిలబడగలిగితే ఆ శరీరం ఈ భూమి మీద వదిలిపెట్టి నిన్ను పరలోక రాజ్యంలో మహిమకరంగా నిలబెట్టగలుగుతాను అని దేవుడు అంటున్నాడేమో. అందుకే నీకు శ్రమలు పెడుతున్నాడేమో. జ్ఞాపకం చేసుకో. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మొదటి గుంపు ప్రధాన యాజకులు, రెండవ గుంపు శిష్యులు తన గురించి బాగా తెలిసినటువంటి వాళ్ళే యేసుక్రీస్తు ప్రభుని చెయ్యి వదిలిపెడితే ఎంత బాధ, ఎంత వేదన కలుగుతుందండి. ఎంత బాధ, ఎంత వేదన కలుగుతుంది. ఆ వేదనని తట్టుకొని ఏం తట్టుకొని ఆ వేదనని తట్టుకొని ఒక అడుగు ముందుకు వేస్తే ఆ యొక్క పట్టణం యొక్క రాజు యేసుక్రీస్తు ప్రభు గురించి చాలాసార్లు విన్నాడు. ఎంతో అద్భుతాలు చేసేటువంటి వాడు, ప్రజలకు మేలు చేసేటువంటి వాడు అన్నటువంటి విషయాలన్నీ కూడా తెలిసి కూడా ఆ రాజు ఒక దొంగని నిలబెట్టి ప్రశ్నలు అడుగుతా ఉంటే యేసుక్రీస్తు ప్రభుల వారికి ఎలా ఉంటుందో చూడండి. పరలోక రాజ్యంలో ఉన్నటువంటి సృష్టికర్తగా ఉన్నటువంటి ఆ సృష్టికర్త ఇక్కడ భూమి మీద తాను సృష్టించినటువంటి ఆ సృష్టి ఈ సృష్టికర్తను నేరస్తుడిగా చేసి మాట్లాడుతూ ఉంటే ఎంత వేదన కలుగుతుంది. అంత తగ్గించుకొని సృష్టికర్త తను సృష్టించిన సృష్టి ఎదుట తలదించుకొని ఉన్నాడండి. సృష్టికర్త సృష్టించిన సృష్టి ముందు తలదించుకొని ఉన్నాడు. తనని అవమానపరుస్తుంది. చేస్తున్నా, నువ్వేం చేశావు, నిలదీస్తు, నువ్వు నిజంగా దేవుడి కుమారుడా ఇదా అదా అని అంటే నువ్వు అన్నట్టే అని మౌనంగా గొర్రెపిల్లలారు. రాజు ఇంకా ఉంటాడు. ఇక ఇలాంటి లేదు అని ఆ రాజు తీసుకెళ్ళి యేసుక్రీస్తు ప్రభుల వారి సైనికులను, ఒక 10 మందిని 20 మందిని సైనికులను పిలిచేసి ఈయనను తీసుకొని వెళ్ళేసి మీకు నచ్చినట్టుగా చేసుకొని రాపోండి అంటే తెలుసు అనమాట. ఎవరినైనా శిక్షించాలంటే కొన్ని దెబ్బలు కొడితే, కొంచెం అవమానిస్తే దాన్ని తప్పుకోలేక అన్నిటిని బయట పెట్టేస్తారు. తన లోపల ఉన్నటివి ఏమైనా ఉంటే బయట పెట్టేస్తారని అలాగే సైనికులకు అప్పచెప్పేసి రాజు ఒక గుంపు, 3వ గుంపు అయితే 4వ గుంపు సైనికులు. 4వ గుంపు సైనికులు. ఈ సైనికులు ఏం చేశారు అంటే, అయ్యో ఈయన ఎన్నో అద్భుతాలు చేశాడు కదా, ఈయన గురించి తెలిసినా కూడా ఏంటో తెలుసా, ఈ సైనికులు ఈయన బట్టలన్నీ ఇప్పేసి అవమానకరమైనటువంటి ఊదారంగు వస్త్రంలో వేసారు. అవమానకరమైన ఊదారంగు వస్త్రంలో వేసేసి 39 కొరడా దెబ్బలు కొట్టారు. 39 కొరడా దెబ్బలు కొట్టేసి మొత్తం శరీరం అంతా రక్తక్షిప్తంగా మారి ముండ్ల కిరీటమును తెచ్చేసి అది ఒక తీగ ఉంటుంది, ఆ తీగ చోటుగా చుట్టి అలాగే దూసేస్తే ఆ తీగకు ఉండేటువంటి గుణం ఏమిటంటే ఎండ తగిలిన కొద్దీ ఆ తీగ దగ్గరికి అవుతుంది, చాలా దగ్గరికి అవుతుంది అనమాట. ఆ తీగ అంతా ముండ్లు ఇనప ముండ్లు లాగా ఉంటాయి. ఆ తీగను అలాగ గుచ్చినప్పుడు ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి దిగింది, ఇక్కడ ఒకటి దిగింది, ఇలా లోపలికి దిగింది. అలా దిగినటువంటి ఆ ముళ్ళని బట్టి ఆ తీగ ఎండకు ఎండిన కొద్దీ అది తలకు చాలా పెరుగుగా దగ్గరగా అవుతా ఉంది. అలా బిగిస్తూ ఉన్నప్పుడు ఆ ముళ్ళు లోపలికి వెళుతున్నాయి, తల లోపలికి వెళుతున్నాయి, ఇలాగ లోపలికి వెళుతున్నాయి, తలలోనికి వెళుతుంది. ఆ తల ఎంత నొప్పి, ఎంత పోటుగా ఉంటుందో ఆలోచించండి. అంత తలనొప్పి, అంత పోటును బట్టి అలాగ భరిస్తూ వచ్చున్నాను. సైనికులు పెట్టే హింస అంటే సావకుండా భయంకరమైన హింస పెట్టారు. రాజు చేసిన అవమానం సరిపోదని సైనికులు చేసే అవమానం 39 కొరడా దెబ్బలు, ముళ్ళ కిరీటం, ఊదరంగ వస్త్రాలు, వస్త్రహీనత కలగజేసి అవమానపరుస్తూ ఉంటే ఆ సైనికులు చేసే అవమానాన్ని భరిస్తూ తన శరీరం అంతా
పచ్చి పుండులాగా ఎక్కడికక్కడ భయంకరమైన మంట, నొప్పి, అలాగా ఎండకు ఆ గాయాలన్నీ ఎండిపోతా ఉంటే భయంకరమైన నొప్పి. దానిని భరిస్తూ ఆ అవమానాలను తట్టుకొని నిలబడ్డాడు. ఎందుకు ఇంతగానో ఎందుకు అంటే ఆ శరీరంలో నుండి వచ్చే రక్తమే పరలోక రాజ్యాన్ని కావాలి. ఆ శరీరంలో నుండి వచ్చే రక్తమే భూమి మీద ఉన్నటువంటి మనుషులందరికీ ఆ రక్త విమోచన ద్వారా వారు నీతిమంతులుగా మారుతారు అంటారు. నీతిమంతులుగా మారుతారు. అలా మనల్ని నీతిమంతులుగా మార్చడానికి ఆయన రక్తం, ఆయన శరీరం అంత శ్రమ పడవలసి వస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరి రక్తం అంట? యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము ద్వారా మనకు విడుదల. ఇశ్రాయేలు ప్రజలు పస్కా బలి పశువు ద్వారా ఎలాగైతే విడుదల పొందుకున్నారో, యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్త ప్రోక్షణ ద్వారా మనకు విడుదల. మనము చేసిన అపరాధములను బట్టి మనకు విడుదల. ఎలాగ విడుదల అంటే యేసయ్య రక్త ప్రోక్షణ ద్వారా. ఎలాగా? యేసయ్య రక్త ప్రోక్షణ ద్వారా, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క రక్తము ద్వారా విడుదల అంటారు. ఆ విడుదల రక్తము బయటికి రావాలంటే ఆ వస్తున్నటువంటి ఆ పరిశుద్ధమైన రక్తం కారుతా ఉంది అంటే దాని యొక్క విషయం ఏమిటంటే, నా ప్రియమైన దేవుడు, ఎంత శ్రమ పడుతుంటే అంత పరిశుద్ధమైన రక్తం బయటికి వెళ్తా ఉంటుంది. ఎంత శ్రమ పడుతుంటే, ఇదిగో ఒక కొరడా దెబ్బ కొడితే ఆ పరిశుద్ధమైన రక్తం ఒకలాంటి ఇస్తుంది. 2వ దెబ్బకి, 3వ దెబ్బకి, 4వ దెబ్బకి, 39 కొరడా దెబ్బలకి ఆ రక్తం ఒక పవిత్రత కలిగిన రక్తం కాకుండా భూమి మీద. ఆ యొక్క రక్తానికి, ఆ యొక్క గాయములను బట్టి ఆయన పేరు గాయపడిన గొర్రెపిల్ల. అంత హింస పెడితే ఆ హింసను బట్టి అలా ముండ్ల కిరీటముతో, అలాంటి 39 కొరడా దెబ్బలతో అలా ప్రజల ముందరికి వచ్చేస్తే ఆ యూదులు, అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా, అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలీల ప్రజలు ఏంటంటే ఇశ్రాయేలీల ప్రజలు, 5వ అధిగా ఇశ్రాయేలీల ప్రజలందరూ కూడా కేకలు వేస్తూ ఉంటున్నారు, ఈయనని చంపండి. అప్పుడు పిలాతు ఏమన్నాడంటే, ఒక దొంగని తీసుకొని వచ్చేసి, మీకు ఈ దొంగని విడిచిపెట్టాలా, యేసుక్రీస్తు ప్రభుని విడిచిపెట్టాలా అంటే, మాకు యేసుక్రీస్తు ప్రభు వద్దు, దొంగే కావాలా అని. ఏంటి? మాకు యేసుక్రీస్తు ప్రభు వద్దు, మాకు దొంగే కావాలా, యేసుక్రీస్తు ప్రభు వద్దు, యేసుక్రీస్తు ప్రభు చంపండి, దొంగని విడిచిపెట్టారు. మీ ఇష్టమని చేతులు కడుక్కొని పిలాతు ఇశ్రాయేలీల ప్రజల కొరకు యేసుక్రీస్తు ప్రభువుని శిలువకు అప్పచెప్పించారు. ఇప్పుడు ఏ ప్రజలైతే మేలు పొందుకున్నారో, ఏ ప్రజలైతే యేసుక్రీస్తు ప్రభు యొక్క అద్భుతాలను చూశారో, ఏ ప్రజలైతే యేసుక్రీస్తు ప్రభువును మహిమను అనుభవించారో, ఆ ప్రజలు యేసుక్రీస్తు ప్రభువును అసహ్యంగా చూస్తూ ఉంటే ఆ ప్రజలు యేసుక్రీస్తు ప్రభువును తప్పుడు మనిషి, తప్పుడు వ్యక్తి అన్నట్టుగా చూస్తూ ఉంటే, ఆ యేసుక్రీస్తు ప్రభు ఎవరితో చెప్పుకుంటాడు తన బాధని? వీళ్ళకైనా నేను ఆకలితో ఉంటే భోజనం పెట్టింది వీరికైనా నేను ఎన్నో స్వస్థతలు చేస్తాను. వీరే వారి అక్కడ ఉన్నటువంటి అవన్నీ అనుభవించినటువంటి ఆ మనసులే ఆయనని చంపడానికి అప్పచెప్పేసి ఏలనిగా చూస్తూ ఉంటున్నారు, అసహ్యంగా చూస్తూ ఉంటారు. ఏ పాపము లేనటువంటి యేసుక్రీస్తు ప్రభు తన ప్రజలే, తన వారే తనను అంత అసహ్యంగా చూస్తూ ఉంటే ఎవరితో చెప్పుకోగలడు? ఎలా నిరూపించుకోగలుగుతాడు?
అలాంటి శ్రమలలో వచ్చే మరణమే నాకు ఇంపైన సువాసనగా ఉంటుంది అంటారు. ఇంపైన సువాసన. యేసుక్రీస్తు ప్రభుకి అప్పటికప్పుడు చనిపోవాలా అని అనిపించవచ్చు, కానీ ఆత్మహత్య చేసుకోకూడదు కదా. చంపబడాలి కానీ చనిపోకూడదు, చంపబడాలి కానీ చనిపోకూడదు. కాబట్టి చంపేంత వరకు ఎదురు చూస్తూ ఉంటున్నాను. అలా ఎదురు చూస్తున్నటువంటి ఆయన తన ప్రజల, ఇశ్రాయేలు ప్రజల, ఏ ప్రజల్ని విడిపించడానికి పస్కా బలి వాడాడో ఆ ప్రజలు తనని చంపమని, ఆ ప్రజల కొరకే తన రక్తాన్ని కార్చడానికి ఇష్టపడ్డారు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇది అంతటిని నీకు ఇచ్చేసి నేను వెళ్ళిపోతానని సిద్ధపడి ఉన్నాడు అంట. వెళ్ళిపోవడానికి సిద్ధపడి ఉన్నటువంటి గొర్రెపిల్ల. హల్లెలూయా, హల్లెలూయా. అలాగ తన ప్రజల నిమిత్తమే అలాగ సిద్ధపడి తన ప్రజలు తనను చంపాలని అనుకున్నప్పుడు ఇంకేం చేస్తాం అని అలాగా సిలువను మోసుకొని వెళ్ళిపోయి అక్కడ సిలువ వేయబడ్డాడు. 3 మేకుల మీద వేలాడబడితే అలా వేలాడబడినప్పుడు అక్కడ ఉన్నటువంటి సొంత తల్లి అన్నదమ్ములు ఉంటారు కదా, అన్నదమ్ములు, తండ్రి అని చెప్పుకొని 30 సంవత్సరాలు ఆ ఇంటిలో ఉండి వచ్చినటువంటి వాళ్ళు ఎవ్వరు కూడా నా కొడుకుని ఎందుకు చంపుతున్నావు అని అడగడానికి కూడా రాలేదు. ఏమైనా అడగడానికి వస్తే ఆ నేరం మా మీద వేసేసి మమ్మల్ని కూడా చంపుతారేమో అని క్రూరంగా ఉండేసి ఏడుస్తున్నారే కానీ నా కొడుకుని ఎందుకు చంపుతావు అని ఏ ఒక్కరు కూడా యేసుక్రీస్తు ప్రభు పక్షాన నాకు అనిపిస్తుంది. నువ్వు నీతిమంతుడవు అని అనడానికి ఒక్కడు ధైర్యం చేయలేదు కదా. ధైర్యం చేయనటువంటి ఆ పరిస్థితిని నా యేసయ్య ఎలా ఎదుర్కొని ఉంటాడు అన్నటువంటి అది ఆలోచించినప్పుడు హృదయం రగిలిపోయింది నాకు. ఒక్క మనిషి కూడా నీతిమంతుడు కదా, ఈయనను ఎందుకు చంపుతారు అని చెప్పేసి ఒక్కరు కూడా అడగలేదండి. ఎవరంతటా వాళ్ళు మనసులో పెట్టుకొని ఆయన మంచిడే కానీ ఊరికి అన్యాయంగా చంపుతున్నారు, కానీ ఏం చేస్తాం, ఏం చేయలేము కదా అని అనుకుంటూ ఉంటున్నారే కానీ ఆ శిక్షను మాత్రం భరిస్తున్నది ఎవరు? యేసయ్య శిక్షని అంత వీళ్ళందరూ ఇలా ప్రవర్తిస్తుంటే యేసయ్య మాత్రం ఈ శిక్షని ఎందుకు భరిస్తున్నావు అయ్యా అంటే వీళ్ళందరినీ కాపాడడానికి నేను భరిస్తున్నా. ఆమేన్, హల్లెలూయా. ఏంటంటే వీరిని అందరినీ కాపాడడానికి నేను ఈ శిక్షను భరిస్తున్నా. మనల్ని కాపాడడానికి భరిస్తున్నటువంటి శిక్షార్హుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. చదువుకుందాం. మొదటి పేతురుకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. అమూల్యమైన రక్తము చేత అనగా ఇదిగో నిర్దోషమును నిష్కలంకమును గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరెరుగుదురు కదా. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. విమోచింపబడాలి అంటే గొర్రెపిల్ల యొక్క రక్తం కావాలి. ఆ గొర్రెపిల్ల యేసుక్రీస్తు ప్రభువుగా గొర్రెపిల్ల యొక్క రక్తం, యేసుక్రీస్తు విమోచింపబడిన గొర్రెపిల్ల యొక్క రక్తం. అలా కన్న తల్లిదండ్రులు కూడా ఏమి చేయలేని నిస్సహాయ స్థితి అయినా అతడు ఒక నేరస్తుడుగా, ఒక అపరాధిగా, ఒక పాపిగా, ఒక పాపము కలిగినటువంటి వాడిగా, అంటే లోకంలో ఉన్న మనుషుల పాపమునంతటిని ఆయన మీద చేసుకొని పాపిగానే మరణిస్తాం. సృష్టికర్త సృష్టిని సృష్టించిన సృష్టికర్తని సృష్టి పాపి అని ఆయనకు మరణ శిక్ష విధిస్తా ఉంటే
ఎంత విచిత్రంగా ఉందో చూడండి. సృష్టించిన సృష్టికర్తని, సృష్టింపబడిన ఆ సృష్టికర్తని నేరస్తుడు అని సృష్టికర్తను వధిస్తుంది అంట. ఎంత ఆశ్చర్యం! ఎందుకు ఈ స్టోరీ, ఈ కథ ఇంత 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 దుఃఖకరమైన విషయం ఎందుకు జరగాలి అని అంటే, ఇదిగో దేవుడు చేసినటువంటి అపవిత్రమైన పరలోక రాజ్యమును భూమి పవిత్రపరచబడడానికి ఇంత భయంకరమైనటువంటి యాగం చేయవలసి వస్తుంది. ఈ భయంకరమైన యాగము ద్వారా, ఆ యాగములో నుండి వచ్చినటువంటి రక్త ప్రోక్షణ భూమికిను పరలోక రాజ్యానికి అవసరమై ఉంది. హల్లెలూయా. కాబట్టి ఆ అవసరం నిమిత్తం ఆరవదిగా తన తల్లిదండ్రులు, తన రక్త సంబంధికులు, తన యొక్క తల్లిదండ్రుల సైతం కూడా మౌనంగా ఉండిపోయిన ఆయన వేదన ఇంకా ఎక్కువైపోయింది. చివరిగా ఆయన చూపు ఎవరి మీదకి వెళ్ళిందో తెలుసా? ఇక ఈ భూమి మీద ఉన్న మనుషులు అందరికీ తెలుసు. కానీ ఇక తనకు ఉన్నది ఒకే ఒక ఆశ, తండ్రి అయిన దేవుడు. ఎవరు? తండ్రి అయిన దేవుడు. తండ్రి అయిన దేవుణ్ణి అడిగితే కూడా దేవుడు కూడా చేయి వదిలిపెట్టేసి పెట్టాడు. తండ్రి అయిన దేవుణ్ణి అడిగితే కూడా, దేవా తండ్రి నాకెందుకు ఇన్ని శ్రమలు, నీ చిత్తం అయితే ఈ గిన్నె నా వద్ద నుండి తీయవా అంటే చెయ్యి వదిలిపెట్టాడు. నో ఛాన్స్ రా అబ్బాయి, నువ్వు ఖచ్చితంగా ఈ శ్రమ పడవలసిందా. నేనైతే నిన్ను విడిపించాలని, నేను మౌనంగా ఉంటాను. నువ్వు ఎన్ని శ్రమలు పడుతున్నావు చూస్తూ ఉండడం తప్ప నేను ఏం చేయలేను. ఎందుకంటే నువ్వు అలా శ్రమలు పడి నువ్వు కార్చే ఆ రక్తం ద్వారా పరలోక రాజ్యానికి మోచనం, భూమికి విమోచనం ఉంది. నీ రక్త ప్రోక్షణ ద్వారా భూమి మీద ఉన్న మనుషులు నీతిమంతులయ్యి పరలోక రాజ్యానికి రాగలుగుతారు. కొంతమంది అయినా సరే వాళ్ళు గుర్తుపట్టగలిగితే రాగలుగుతారు అని దేవుడు మౌనంగా ఉన్నాడు. తండ్రి అయిన దేవుడు కూడా ఏమై ఉన్నాడు? మౌనంగా ఉన్నాడు. అలా ఉన్నటువంటి ఆ మౌనంగా ఉన్నటువంటి ఆ తండ్రి అయిన దేవుడు కూడా చేయి వదిలిపెట్టాడు. ఇప్పుడు ఆయన ఎదుట ఉన్న 7 గుంపులు ఏం చేసాయి? 7 గుంపులు కూడా ఆయన చేయి వదిలిపెట్టేసి ఆయన మరణాన్ని అంగీకరించాయి. ఏంటి? ఆయన మరణాన్ని అంగీకరించాయి. ఈ భూమి మీద నీ జీవితం అంత ఈజీగా ఉంది అంటే నువ్వు బహుశా పరలోక రాజ్యానికి పనికిరా. ఈ భూమి మీద పుట్టిన ప్రతి శరీరం ఈ యాగంలో ఉండాలి. ఈ యాగంలో ఉండాలి. ఈ యాగంలో ఉండగలిగిన వారే పరలోక రాజ్యానికి అర్హత పొందుకొని ఉంటారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. నా ప్రియమైన జీవన ప్రియ, ఎప్పుడు ఏమి జరుగుతుందో, ఎలా జరుగుతుందో, ఎవరు ఏమైపోతారో తెలియదు. కానీ గమనించండి, సృష్టించినటువంటి సృష్టికర్తకి అన్ని శ్రమలు వస్తే మాలాంటి సేవకుల పరిస్థితి చాలా దారుణంగా, మీలాంటి వాళ్ళకు ఇంకా దారుణంగా. కాబట్టి భయంకరమైనటువంటి శ్రమలను బట్టి శ్రమల నుండి పారిపోవాలి, తప్పించుకొని పోవాలి అని అనుకోవడం కాదు. ఆ శ్రమలను భరిస్తూ నిన్ను నీవు నీ ప్రాణాన్ని దేవునికి అప్పచెప్పుకొని ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు దేవుడు ఈడ సేవ చేయమన్నాడు అంటే ఈడ చేయదు. రేపు పొద్దున్న నాయన ఇక కర్నూలులో చేసింది చాలు, ఇక నువ్వు పలాని కాశ్మీర్లో సేవ చేయాలి, అక్కడ నేను పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టేసి సంపుతారు ఆలోచించుకొని అయినా ఆ సాగుకు అప్పచెప్పుకోవాలి. కాశ్మీర్ కంటే చచ్చినట్టు వెళ్ళాలి. అర్థమవుతుంది? ఈడ మా విజయరాజు ఉన్నారు, అంకల్ ఉన్నారు. విజయరాజు పెట్టిన బ్రహ్మ విజయరాజు ఏమైపోతాడు, అక్కలు ఏమైపోతాడు, ఇట్లాంటివన్నీ ఏమైనా అర్థమవుతుందా? వచ్చేసి కాశ్మీర్ సేవ చేద్దాం. ఇప్పుడు ఉన్న వాళ్ళు చూసుకో. రమ్యక్క ఉంది, రమ్య సిస్టర్ ఉంది, హేమంత్ బ్రదర్ ఉన్నాడు,
అందరికంటే సేవకురాలు అభిషిక్తురాలు మాదిరేమో చూసుకో, నువ్వు రా కాశ్మీర్లో వచ్చి సేవకు వెళ్ళాల్సింది. భయంకరమైన శ్రమలకు అప్పచెప్పుకొని శరీరానికి అప్పచెప్పుకోవాల్సింది. ఏం చేయడానికి రా? తండ్రి అయిన దేవుడు చెయ్యి మొదలు పెడితే ఎవ్వరేం చేయలేరు. అర్థమవుతుందా? ఎవ్వరేం చేయలేరు. కాబట్టి భయంకరమైనటువంటి శ్రమలకు మనం అప్పచెప్పుకోవడానికి ఐఆమ్ రెడీ అన్నట్టుగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేయాలి? నేను రెడీ, నేను సిద్ధంగా ఉంటాను, నేను సిద్ధంగా ఉంటాను అని రెడీగా ఉండగలగాలి. అలా ఉండగలిగేటువంటి ఆత్మాభిషేకం కలిగి ఉండగలగాలి. ఆమేన్. కాబట్టి ఈ 7 గుంపులు కూడా యేసుక్రీస్తు ప్రభువుల వారి శిలువ యాగానికి అప్పచెప్పి మౌనంగా ఉంటే ఆయన గొర్రెపిల్లలాగా అప్పచెప్పుకొని బలియాగమై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగుని గాక. హల్లెలూయా, హల్లెలూయా. కల్వరికిలో శిలువదారివై వేలాడి జీవా